ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పట్టణంలో కూడా చాలా వరకు పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరి పెట్రోల్ పోయించుకోవడమే కాకుండా వారు క్యాన్లలో కూడా తీసుకెళ్తున్నటువంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ఏదైతే ఇరాన్ అమెరికాకి సంబంధించిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్లో పెట్రోలియం నిల్వలు తగ్గిపోతాయని, భవిష్యత్తులో ఇంకా పెట్రోల్ దొరకదన్న ఒక అపవాదులతోటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏవైతే వార్తలు ఉన్నాయో ఆ వదంతులను పట్టుకొని ఈరోజు ఉదయం నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులు ఎదుట బారులు తీర్తి వారి యొక్క వాహనాల పెట్రోల్ డీజిల్తో పాటు సిఎన్జీల కోసం కూడా పెద్ద ఎత్తున లైన్లు అయితే కడుతున్నారు. గతంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులు నమ్మకండి, మన దగ్గర కావాల్సినటువంటి ఆ పెట్రోల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయి, వీటిని నమ్మకండి, వీటి ద్వారా మీరు హడావిడి పడి మీరు ఈ యొక్క ప్రజా జీవనానికి భంగం కలిగించకండి, విఘాతం కలిగించకండి అంటూ కూడా ఇటు ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి ఈ సోషల్ మీడియా వచ్చే వదంతులు నమ్మి కొంతమంది ప్రజలు పెట్రోల్ బంకుల చుట్టూ బారులు తీరి ఆ ఒక రకమైనటువంటి హడావుడి ఆందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నట్టుగా తెలిసింది. దీనిపైన ప్రభుత్వం కూడా స్పందిస్తూ ఎక్కడికక్కడ ఈ సోషల్ మీడియాలో ఈ పెట్రోల్ గురించి కావచ్చు, ఈ సిఎన్జి గురించి కూడా వచ్చేటువంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ కాకుండా ఆ చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటిని నమ్మకండి అని కూడా ప్రభుత్వం చెప్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది.